నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన తర్వాత ఏం చేయబోతున్నారు అది జరుగుతున్నటువంటి చర్చ. విజయసాయిరెడ్డి రాజీనామా ఎందుకు చేశారు, దాని వెనుకున్నటువంటి కారణం ఏమిటి, ఎవరి ఒత్తిడి వల్ల జరిగింది, ఎవరి ప్రయోజనాల కోసం జరిగింది, తెలుగుదేశం పార్టీ ఒత్తిడి ఉందా, భారతీయ జనతా పార్టీ ఒత్తిడి ఉందా, లేదా జనసేన ఒత్తిడి ఉందా, లేదంటే జగన్కి విజయసాయిరెడ్డికి మధ్యలో తేడాలు ఉన్నాయా, ఇవన్నీ ఒక ఎత్తు అయితే స్పష్టంగా ఇందులో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రయోజనాలను తీర్చడానికే విజయసాయిరెడ్డి పని చేశాడా అనేటువంటి అంశంపైనే చర్చ సాగుతున్నది. జగన్తో అంత తీవ్రమైనటువంటి విభేదాలు లేవు. జగన్తో తనకు స్పష్టంగా అవగాహన ఉన్నది, 3 తరాలతో ఆ కుటుంబంతో అవగాహన ఉన్నది. కాబట్టి అంటే తను రాజీనామా చేయడం వల్ల జగన్కు ఇబ్బంది రాదు, పార్టీకి ఇబ్బంది రాదు, వైఎస్ఆర్సీపీలో కూడా పెద్దగా ఇబ్బంది లేదు. అయితే అక్కడేదో సజ్జల రామకృష్ణారెడ్డికి లేదంటే వైవి సుబ్బారెడ్డికి మధ్యన తేడాతోటి తను వెనకబడిపోతున్నారనేటువంటిది కూడా పెద్దగా జరుగుతున్నటువంటి చర్చల్లో కనపడడం లేదు. ఆ తర్వాత రాజీనామా చేసిన తర్వాత విజయసాయిరెడ్డి చేసినటువంటి ట్వీట్లు చూస్తే మనం కొన్ని విషయాలను కూడా అర్థం చేసుకోవచ్చు. విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన తర్వాత ఇది విజయసాయిరెడ్డి జనవరి 25న చేసినటువంటి రాజీనామా. ఆ వెంటనే ఆమె ఆమోదం కూడా రాజీనామా చేశారు, వెంటనే ఆమోదం కూడా అయిపోయింది, అది ఖాళీగా ఉంది. ఆ తర్వాత రిపబ్లిక్ డేకి సంబంధించినటువంటి శుభాకాంక్షలని పోస్ట్ చేశారు. ఆ తర్వాత హిందీలో పుణే మే ఎక్ సప్తాహ్ కే భీతర్ ఈ నిన్న వచ్చినటువంటి కొత్త తరమైనటువంటి ఒక వ్యాధి ఉంది కదా, ఆ వ్యాధికి సంబంధించినటువంటి అంశం పైన ట్వీట్ చేశారు. అది కూడా హిందీలో ట్వీట్ చేశారు. అదొకటి గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. రెండవది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో గణతంత్ర దినోత్సవానికి సంబంధించినటువంటి ఒక శకటం, ఆ శకటానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రిపబ్లిక్ డే దీనికి సంబంధించినటువంటి ఏది ఏటికొప్పాక టాయ్స్ ఏ పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ ట్రెడిషన్ అండ్ క్రాఫ్ట్మెన్షిప్ అండ్ సస్టైనబిలిటీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గణతంత్ర దినోత్సవంలో ప్రదర్శించినటువంటి ఏటికొప్పాక బొమ్మలకు సంబంధించి, అది కూడా వెంకటేశ్వర స్వామి, అందులోనూ గణపతి మాత్రమే ఉన్నారు, బుద్ధుడు లేరు, అదొక అంశము. ఈ ట్వీట్ని కూడా చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క గణతంత్ర దినోత్సవంలో ఇచ్చినటువంటి దాన్ని ఒకటి. తర్వాత రిమూవింగ్ జిఎస్టీ అండ్ హెల్త్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ అండ్ అలోయింగ్ ఇట్స్ 50,000 రూపాయల వరకు జిఎస్టీని తగ్గించడం అనేటువంటి అంశం పైన కూడా, హెల్త్ లైఫ్ ఇన్సూరెన్స్ పైన జిఎస్టీ తగ్గించడం పైన ఒక పాజిటివ్ ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఏదో ఎక్కడో చోట అది సొంత భూమియా వేరే భూమియా ఇంకొకటో తెలియదులే కానీ హార్టికల్చర్ ఆపరేషన్ కోసం వెళ్తున్నట్టుగా ఏదో ప్రైవేట్ జీప్లో ఉన్నటువంటిది, ఎక్కడో ఒక ప్రైవేట్ ల్యాండ్, అది సొంతంగా వ్యవసాయం ల్యాండా లేదంటే ఏదన్నా అడవిలో ఎక్కడైనా వెళ్ళి తీసుకున్నారో తెలియదు, అదొక ట్వీట్ చేశారు. ఆ తర్వాత వెంటనే హిందీలో कैलाश मानस सरोवर यात्रा फिर से शुरू होने की खबर से बेहद खुशी हुए, यह पर इदेंदी श्रद्धालु के लिए एक अनमोल अवसर है. कैलाश मानस सरोवर ने केवल एक धार्मिक स्थल है बल्कि हमारी आस्था और संस्कृति का प्रतीक भी है. साथ ही भारत चीन के बीच ఇది డైరెక్ట్ ఫ్లైట్స్ షురూ కర్నేక, ఇదంతా ఏం జరుగుతుంది ఇక్కడ. హిందీలో 2 ట్వీట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని పొగుడుతూ ఒకటి, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపినటువంటి శకటానికి సంబంధించి పొగుడుతూ ఒకటి. అట్లనే భారతదేశము చైనాకు మధ్య మానస సరోవరంకి నేరుగా ఫ్లైట్స్ వేయడం పైన కూడా విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. అది కూడా హిందీలో ట్వీట్ చేశారు. ఇవి మనం పరిశీలించాల్సినటువంటి అంశము. అంటే దీని వెనుక ఉన్నటువంటి రాజకీయ కోణాలను చాలా స్పష్టంగా చూడవచ్చు. విజయసాయిరెడ్డి రాజీనామా చేసినటువంటి స్థానం నుంచి ఇప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు టీడీపీ కానీ జనసేన కానీ, అయితే అది భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తికి రాజ్యసభ స్థానం వస్తుంది, లేదంటే భారతీయ జనతా పార్టీ చెప్పినట్టుగా జనసేనకు సంబంధించినటువంటి ఒక రాజ్యసభ సభ్యుడు వస్తారు, లేదా జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి మనిషి భారతీయ జనతా పార్టీ తరఫున నెగ్గేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు డిమాండ్ చేసేటువంటి పొజిషన్లో లేరు, ఆ పొజిషన్ నుంచి పక్కకు వెళ్ళారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏ అభ్యర్థిని పెడితే ఆ అభ్యర్థికే అక్కడ మద్దతు తెలపాల్సినటువంటి పరిస్థితి ఉంది.
దానికి అనేకమైనటువంటి కారణాలు ఉంటాయి. రాజకీయంగా ఢిల్లీలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు వెళ్ళి డిమాండ్ తెలుగులో ఉన్నటువంటి మీడియా లేకపోతే ఆంధ్రజ్యోతో, ఈనాడో, టీవీ5 లేదంటే కొంత చంద్రబాబు నాయుడుకు బాగా ఊదేటువంటి మీడియాలు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్నటువంటి మీడియా ఒక రకంగా చెప్పుండవచ్చు. అది వాళ్ళ అవసరాల ప్రయోజనాల చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి మీడియా కాబట్టి, వాళ్ళకి మద్దతు తెలిపేటువంటి మీడియా కాబట్టి అది జరుగుతుండవచ్చు. కానీ అయినా కూడా ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజీనామా చేసినటువంటి స్థానంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి మాత్రమే ఎంపీగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఆర్ కృష్ణయ్య విషయంలో కూడా చివరి వరకు తెలుగుదేశం నుంచి అతను ఎంపీగా ఎన్నికైతాడనేటువంటి ప్రచారం సాగినా కూడా అక్కడ ఆర్ కృష్ణయ్య భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగానే వెళ్ళారు. తిరిగి ఆర్ కృష్ణయ్య వైసీపీకి రాజీనామా చేసి ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ నుంచి ప్రతిఘటన కానీ వ్యతిరేకత కానీ రాలేదు. అంటే చంద్రబాబు నాయుడు ఇటు జనసేన వీళ్ళందరూ కలిసినా కూడా వైఎస్ఆర్సీపీతో ఇప్పటికిప్పుడు భారతీయ జనతా పార్టీ గొడవ పెట్టుకునేటువంటి అవకాశం లేనేలేదు. గతంలో ఉన్నటువంటి సందర్భం కూడా తెలుగుదేశం పార్టీ టీటీడీ విషయంలో, లడ్డూ విషయంలో జరిగినటువంటి ఆ హంగామా కూడా పూర్తిగా జగన్కు లేదా సాయిరెడ్డికి లేదా జగన్కు ఉన్నటువంటి నేరుగా ఢిల్లీతో ఉన్నటువంటి సంబంధాలను దూరం చేసేటువంటి క్రమంలో, వాళ్ళిద్దరి మధ్యన దూరం పెంచేటువంటి క్రమంలో జరిగినటువంటి గలాటగా కింద ఆ గొడవగా మాత్రమే మనం చూడవచ్చేమో. రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ చాలా సేఫ్ గేమ్ ఆడేటువంటి ప్రయత్నం చేస్తుంది. జాతీయ పార్టీ కూడా తనకున్నటువంటి అవకాశాలను మరింత మెరుగుపరుచుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తుంది ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా. అందుకే అక్కడ ఉన్నటువంటి విషయంలో లోకేష్ ముఖ్యమంత్రి లేదా ఉప ముఖ్యమంత్రి అనేటువంటి చర్చ కూడా చేయలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. పవన్ కళ్యాణ్కు చాలా ఫ్రీ హ్యాండ్ ఇస్తుంది భారతీయ జనతా పార్టీ, చాలా స్పష్టంగా మద్దతు కూడా పలుకుతుంది. కానీ చంద్రబాబు నాయుడు విషయంలో గతంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అనుభవాల దృష్ట్యా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్డీఏ నుంచి పక్కకు వెళ్ళేటువంటి పరిస్థితులు లేరు. చాలా స్పష్టంగా వెళ్తే చంద్రబాబు నాయుడు రాజకీయంగా ఆత్మహత్య సదృశ్యం అవుతుంది. గతంలో బయటికి వెళ్తే ఎక్కడా కూడా ప్రజల ఆదరణ లభించలేదు. ఇప్పుడు సొంతంగా చంద్రబాబు నాయుడు వయసు దృష్ట్యా కానీ లోకేష్ నాయకత్వం వహిస్తాడా లేదా అనేటువంటి ప్రశ్న కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు విజయసాయిరెడ్డికి సంబంధించినటువంటి స్థానంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులే వస్తారు. రేపు మాపు అయోధ్య రామిరెడ్డి కూడా, అయితే ఇక్కడ విజయసాయిరెడ్డి బీజేపీలో చేరాలనుకున్నాడు, వాళ్ళు వద్దనుకున్నారు, ఇవన్నీ కూడా వేరే విషయాలు. చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఒప్పందము, చాలా స్పష్టమైనటువంటి విషయాలు రాజకీయంగా వెళ్తున్నాయి. రేపు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు మిగిలినటువంటి అంశాల విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ అదే వేగంతో వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నది. విజయసాయిరెడ్డి స్థానంలో ఖచ్చితంగా బీజేపీకి సంబంధించిన రాజ్యసభ సభ్యులే వస్తారు. అట్లనే రేపు అయోధ్య రామిరెడ్డి కూడా రాజీనామా చేస్తారనేటువంటి ప్రచారంలో అక్కడ కూడా బీజేపీకి సంబంధించినటువంటి, ఎందుకంటే తెలుగుదేశం ఒత్తిడి వల్ల విజయసాయిరెడ్డి రాజీనామా చేయలేదు. భారతీయ జనతా పార్టీ ఒత్తిడి వల్ల, మద్దతు వల్ల, అవసరం వల్ల మాత్రమే జరిగింది. కాబట్టి అక్కడ బీజేపీకి తప్పనిసరి పరిస్థితుల్లో తెలుగుదేశం మద్దతు చెప్పాల్సినటువంటి అంశం మాత్రం కనబడుతున్నది.